శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎవరు తెలుసు కదా, నా పేరు గణేష్. నేను మీకు తెలుగు సబ్జెక్ట్ చెప్తాను. ఓకే, డాక్టర్ బిసెన్ స్కూల్లో. అయితే మనం ఇంతకు ముందు 2 వీడియోస్లో కూడాను SA1 రివిజన్కి సంబంధించి మనం కొంత బిగ్ పార్ట్ అనేది చెప్పుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనము షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి చెప్పుకుందాం. ఏంటి? షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. రోమన్ 9 షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అందులో చూస్తే ఫస్ట్ వన్ ఓకే, ఫస్ట్ వన్ చూస్తే రాసుకోండి జాగ్రత్తగా. విలాసుడు దేనిని పెంచుకున్నాడు? విలాసుడు దేనిని పెంచుకున్నాడు? గాడిదను పెంచుకున్నాడు. విలాసుడు గాడిదను పెంచుకున్నాడు. ఓకే, విలాసుడు గాడిదను పెంచుకున్నాడు. గాడిద రోజు ఎక్కడ మేసేది? సెకండ్ వన్, గాడిద రోజు ఎక్కడ మేసేది? ఊరివారి చేలలో మేసేది. ఎక్కడ మేసేది? ఊరివారి చేలలో మేసేది. ఊరివారి చేలలో మేసేది. ఓకే, గాడిద రోజు ఎక్కడ మేసేది అంటే ఊరివారి చేలలో మేసేది. నెక్స్ట్ వన్ రాయండి. సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? థర్డ్ క్వశ్చన్. సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? మామయ్య వచ్చారు. మామయ్య వచ్చారు. ఓకే, సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? మామయ్య వచ్చారు. రాసుకోండి. సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? మామయ్య వచ్చారు. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న కొండ పేరు ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్. నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న కొండ పేరు ఏమిటి? ఏంటి? నాగార్జున కొండ. నాగార్జున కొండ. ఓకే, నెక్స్ట్ వన్, రిజర్వాయర్ అని దేనిని అంటారు? నెక్స్ట్ వన్ ఏంటి? రిజర్వాయర్ అని దేనిని అంటారు? రిజర్వాయర్ అని దేనిని అంటారు అంటే నీటిని నిల్వ ఉంచేదానిని రిజర్వాయర్ అంటారు. జవాబు, నీటిని నిల్వ ఉంచేదానిని రిజర్వాయర్ అంటారు. రిజర్వాయర్ ఓకే అంటారు.
నీటిని నిల్వ ఉంచేదానిని రిజర్వాయర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ దేనిని చూసి ఇల్లాలని చూడాలి. 6th క్వశ్చన్. దేనిని చూసి ఇల్లాలని చూడాలి. ఇల్లాలని చూడాలి. దేనిని చూసి ఇల్లాలని చూడాలి. దేనిని చూసి ఇల్లాలని చూడాలి? ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. రాసుకోండి జాగ్రత్తగా. ఆన్సర్ ఇంటిని చూసి ఓకే ఇల్లాలని చూడాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఓకేనా? ఇది రాసుకోండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఓకే, చూడండి. విలాసుడు దేనిని పెంచుకున్నాడు? విలాసుడు గాడిదను పెంచుకున్నాడు. గాడిద రోజు ఎక్కడ మేసేది? ఊరివారి చేలలో మేసేది. సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? మామయ్య వచ్చారు. నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న కొండ పేరు ఏమిటి? నాగార్జున కొండ. రిజర్వాయర్ అని దేనిని అంటారు? నీటిని నిల్వ ఉంచేదానిని, నీటిని స్టాక్ చేసేదానిని, నీటిని నిల్వ ఉంచేదానిని రిజర్వాయర్ అంటారు. దేనిని చూసి ఇల్లాలని చూడాలి? ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. రాసుకోండి. ఓకే, तो ఎన్ని క్వశ్చన్లు అయ్యాయి? 6. 6 క్వశ్చన్స్ అయ్యాయి. ఓకే, రాయండి. విలాసుడు దేనిని పెంచుకున్నాడు? విలాసుడు గాడిదను పెంచుకున్నాడు. గాడిద రోజు ఎక్కడ మేసేది? ఊరివారి చేలలో మేసేది. సునందన్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? మామయ్య వచ్చారు. నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న కొండ పేరు ఏమిటి? నాగార్జున కొండ. రిజర్వాయర్ అని దేనిని అంటారు? నీటిని నిల్వ ఉంచేదానిని రిజర్వాయర్ అంటారు. దేనిని చూసి ఇల్లాలని చూడాలి? ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. జాగ్రత్తగా పెన్సిల్ తీసి మీకు ఇచ్చిన బుక్లో పెన్సిల్తో గుడ్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాయండి. గుడ్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాయండి. తప్పులు రాయొద్దు. చదువుకుంటూ రాయడం ప్రాక్టీస్ చేసుకుంటూ గుర్తుంటుంది. చదువుకుంటూ రాయండి. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, ఎక్కడ గెలిచి రచ్చ గెలవాలి? రైట్. ఎక్కడ గెలిచి రచ్చ గెలవాలి? ఎక్కడ గెలిచి రచ్చ గెలవాలి? క్వశ్చన్ మార్క్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఏంటి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఫుల్ స్టాప్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నెక్స్ట్ వన్. లేఖను ఎవరు రాస్తున్నారు? 8th క్వశ్చన్. లేఖను ఎవరు రాస్తున్నారు? ఎవరు వ్రాస్తున్నారు? లేఖను ఎవరు రాస్తున్నారు? లేఖను అనురాగ్ రాస్తున్నాడు. లేఖను అనురాగ్ రాస్తున్నాడు. అనురాగ్ రాస్తున్నాడు. లేఖను అనురాగ్ రాస్తున్నాడు. మనం రాసే డైరీలు ఎవరికి పనికి వస్తాయి? మనం రాసే డైరీలు
మనం రాసే డైరీలు ఎవరికి పనికి వస్తాయి? ఎవరికి పనికి వస్తాయి? క్వశ్చన్ మార్క్. మన ముందు తరాల వారికి పనికి వస్తాయి. ఆన్సర్ మన ముందు తరాల వారికి, మన ముందు తరాల వారికి మన ముందు తరాల వారికి పనికి వస్తాయి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ విందాం. నెక్స్ట్, ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? 10th క్వశ్చన్. ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? ఎవరి నుంచి? ప్రముఖ వ్యక్తుల నుండి. ఆన్సరు ప్రముఖ వ్యక్తుల నుండి. ప్రముఖ వ్యక్తుల నుండి. ఫుల్ స్టాప్. ప్రముఖ వ్యక్తుల నుండి తెలుసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. గంధపు చెట్టు సువాసన ఎక్కడ వ్యాపిస్తుంది? 11th క్వశ్చన్. గంధపు చెట్టు సువాసన ఎక్కడ వ్యాపిస్తుంది? ఎక్కడ వ్యాపిస్తుంది? ఓకే, క్వశ్చన్ మార్క్. గంధపు చెట్టు సువాసన ఎక్కడ వ్యాపిస్తుంది? అడవి అంతా వ్యాపిస్తుంది. అడవి అంతా వ్యాపిస్తుంది. అడవి అంతా వ్యాపిస్తుంది. కుచ్చితుండు అనగా ఎవరు? కుచ్చితుండు అనగా ఎవరు? కుచ్చితుండు అనగా చెడ్డవాడు. కుచ్చితుండు అనగా చెడ్డవాడు. చెడ్డవాడు. కుచ్చితుండు అనగా ఎవరు? చెడ్డవాడు. రాయండి, దస్తూరుగా నీట్గా రాయండి. ఓకే, ఎక్కడ గెలిచి రచ్చగెలవాలి? ఇంట గెలిచి రచ్చగెలవాలి. లేఖను ఎవరు రాస్తున్నారు? లేఖను అనురాగ్ రాస్తున్నాడు. మనం రాసే డైరీలు ఎవరికి పనికి వస్తాయి? మన ముందు తరాల వారికి పనికి వస్తాయి. ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? ప్రముఖ వ్యక్తుల నుండి. గంధపు చెట్టు సువాసన ఎక్కడ వ్యాపిస్తుంది? అడవి అంతా వ్యాపిస్తుంది. కుచ్చితుండు అనగా ఎవరు? కుచ్చితుండు అనగా చెడ్డవాడు. ఓకే, రాయండి. లాస్ట్ క్వశ్చన్. వంశానికి ఇది రాయండి. లాస్ట్ వన్. ఎటువంటి వారి
ఎటువంటి వారి మనస్సు కరిగించలేము. సును కరిగించలేము. ఎటువంటి వారి మనస్సును కరిగించలేము. ఆన్సర్ దయలేని వారి మనస్సు. దయలేని వారి మనస్సు. కరిగించలేము. దయలేని వారి మనస్సు కరిగించలేము. ఓకేనా? రైట్. దయలేని వారి మనస్సు కరిగించలేము. ఎటువంటి వారి మనస్సు కరిగించలేము అంటే దయలేని వారి మనస్సు కరిగించలేము. రాసింది. నెక్స్ట్, గంధపు చెట్టు సువాసన ఎక్కడ వ్యాపిస్తుంది? అడవి అంతా వ్యాపిస్తుంది. అవి రాయండి. ఓకే, లాస్ట్ 14. వంశానికి ఇటువంటి వారి వల్ల పేరు వస్తుంది. పేరు వస్తుంది. గుణవంతుడి వలన పేరు వస్తుంది. ఆన్సర్ గుణవంతుడి వలన పేరు వస్తుంది. గుణవంతుడి వలన పేరు వస్తుంది. అంశానికి ఎటువంటి వారి వలన పేరు వస్తుంది? గుణవంతుడి వలన పేరు వస్తుంది. లాస్ట్ రోమన్ బట్ నాట్ లీస్ట్ రోమన్ 10th రోమన్, కర్త కర్మ క్రియ మీకు ఇచ్చాడు. ఓకే, పనిని చేసేవారిని కర్త అంటాం, పని యొక్క ఫలితాన్ని అనుభవించే వారిని కర్మ అంటాం. క్రియ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మనము క్రియ అనడం అనేది జరుగుతుంది. మీకు కావాలి అంటే పేజ్ నెంబర్ 13, పేజ్ 13 చూడండి. అందులో గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. ఫస్ట్ వన్, రాముడు రావణుని చంపెను. ఇందులో కర్త కర్మ క్రియ అయితే చూద్దాం. రాముడు ఎవరైతే పని చేశారో, ఓకే, కర్త కర్మ క్రియ చూస్తే పనిని తెలియజేసేదాన్ని క్రియ అన్నాం. చంపడము, తినడము, పడుకోవడము, రాయడము అదంతా క్రియ అని చెప్తాం. పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటున్నాం. ఓకే, పనిని ఎవరు చేశారు? పనులు చేసే వాళ్ళని కర్త అంటున్నాం. ఓకే, ఎవరైతే పని చేశారు? ఇక్కడ రాముడు పని చేశాడు. రాముడు ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. ఆ ఫలితం అనుభవించింది ఎవరు? రావణుడు కర్మ. ఓకే, ఇలా ఎగ్జాంపుల్కి సంబంధించి మీకు ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. రాముడు రావణుని చంపాను. ఓకే, తర్వాత అమ్మ వంట చేసింది. ఇందులో కర్త కర్మ క్రియ ఏది? చేసింది అనేది క్రియ, పనిని తెలియజేసేది క్రియ. ఓకే, ఎవరు చేశారు? అమ్మ. అందులో ఎవరు? కర్త. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్త అంటాం. ఏది అనుభవించింది క్రియ? కదా, ఫలితాన్ని అనుభవించింది కర్మ. ఈ విధంగా మనం కర్త కర్మ క్రియ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైందా? రాముడు రావణుని చంపాడు. అమ్మ వంట చేసింది. రాముడు రావణుని చంపాడు. కర్త కర్మ క్రియ. అమ్మ వంట చేసింది, కర్త కర్మ క్రియ. ఓకే, రాముడు అనేది కర్త, రావణుడు అనేది కర్మ, చంపని అనేది క్రియ. ఇది కర్త కర్మ క్రియ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది రివిజన్. ఈ రివిజన్ అందరూ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, రివిజన్ అందరూ కూడాను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి.
2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా జాగ్రత్తగా ఎగ్జామ్లో రాయండి. ఓకే, ఏదైనా అర్థం కాకపోతే నాకు అడగండి, నేను చెప్తాను. షార్ట్ క్వశ్చన్స్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మిగతా బిట్ పార్ట్ అంతా కూడా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సీ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే, చాలా జాగ్రత్తగా దస్తూరిగా రాసుకోండి, తప్పులు లేకుండా రాయండి. ఓకేనా? తప్పులు లేకుండా రాస్తే మీరు ఎగ్జామ్లో కూడా తప్పులు లేకుండా క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగా రాయగలరు. రాస్తే మీ మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, డూ ప్రాక్టీస్ సిన్సియర్లీ అండ్ హార్డ్లీ. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.